నేటి దినమున మనకు మనకు బాగా తెలిసినటువంటి విషయాలు, అలాగే తెలుసుకోవాల్సిన విషయాలు గురించి పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అయితే ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక లేఖనం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి, అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుని నమ్మిన వారైనా సరే, నమ్మని వారైనా సరే, ఎవరైనా సరే, వారికి ఆ ఒక్క పదం మాత్రం చాలా చక్కగా ఇష్టంగా ఆ పదం విన్నప్పుడు సంతోషంగా ఉంటూ ఉంది. అంటే అది ఏమై ఉంటుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథంలో చూడండమ్మా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు. ఇక్కడ ఈ పదాలు దేవుని నమ్మిన వారైనా సరే, నమ్మని వారైనా సరే, ఎవరైనా సరే, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నప్పుడు వారికి అది ఆమోదయోగ్యంగా ఉంటుందా, అభ్యంతరకరంగా ఉంటుందా? ఏమ్మా, ఆమోదయోగ్యమే. ఎందుకంటే నేను అడుగుతున్నాను, తీసుకుంటున్నాను, అడిగితే ఇస్తానని చెప్తున్నారు కదా. కాబట్టి అది ఎవరికైనా కూడా ప్రీతికరమైనటువంటి పదముగా మనము అభివర్ణించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనిస్తే కనుక అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. అంటే మనం అడిగేవారుగా ఉన్నాము, వెతికేవారుగా ఉన్నాము, తట్టేవారుగా మనం ఉన్నాం. అయితే ఇదంతా బాగుంది అమ్మా. ఈ పదము అందరికీ ఇష్టంగానే ఉంది. దేవుని ఎరిగిన వారికి, ఎరగని వారికి అందరికి కూడా ఇష్టంగా ఉంది. ఇప్పుడు చిన్న బిడ్డలు అమ్మ తల్లిదండ్రుల్ని వచ్చి ఏదైనా అడగాలనుకుంటుంటారు. అడగాలనుకునేటటువంటిది ఏదైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారు అని కన్ఫామ్ అయితే అడుగుతారా, ఇవ్వరు అని అనుకుంటే అడుగుతారా? ఇస్తారని అడుగుతారు కదా. అంటే వారిలో ఏముంది? నమ్మకం ఉంది. నేను అడిగితే నా తండ్రి లేకపోతే నా తల్లి నాకు ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ అడిగే విధానము ఈ లోకపరమైనటువంటి విధి విధానాలతో మనం పోల్చుకుంటే కొంత లిమిటేషన్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మా నాన్న నాకు ఏదైనా ఇస్తాడని చెప్పేసి నేను వెళ్ళిపోయి, నాన్న నాకు కోహినూరు వజ్రం కావాలంటే ఇస్తాడా? ఇస్తాడమ్మా? ఇవ్వలేడు. లేదు, నాకు ఇంట్లోకి రైల్వే ట్రాక్ కావాలంటే వేయించగలడా? వేయించడు. అయితే మనం అడిగేవి ఏమడుగుతాం ఈ లోకంలో ఉన్నప్పుడు? మనకు ఏమైతే ఉన్నాయో, మన పరిధి దాటినవి ఏమైతే ఉన్నాయో అవి మనం అడగగలం. కానీ లిమిటేషన్స్ లేని దేవుడు, ఆయన్ని మనం ఏం అడగాలి? మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయేసరికి కోహినూరు వజ్రం మళ్ళీ ఇంట్లోంచి రైల్వే ట్రాక్ కాదు మనం అడగాల్సింది. మనం ఈ లోకంలో సంతోషంగా ఉండటానికి ఏది అవసరమో, ఆనందంగా ఉండటానికి ఏది అవసరమో, అర్థమైందమ్మా, వాటిని అడగాలి. ఎందుకంటే దేవుని దగ్గర నుండి మనం అడగవలసినవి ఏంటంటే క్షయమైనవి కాదు. ఎలాంటివి అడగాలి? అక్షయమైనవి అడగాలి. అంటే క్షయమైనవి అంటే ఏంటి? తాత్కాలికం. అక్షయమైనవి అంటే శాశ్వతంగా ఉండేటటువంటివి దేవుని మనం అడగాలి. అయితే ఈ అడిగినప్పుడు మనం పొందుకోవటానికి, వెతికినప్పుడు మనకు దొరకటానికి, తట్టినప్పుడు మనకు తీయటానికి మనకేముండాలి? ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా వస్తుంది అమ్మా? చూడండి, రోమాపత్రిక, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండమ్మా. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాటలు ఏమై ఉండాలి? దేవుని గురించిన మాటలై ఉండాలి. అర్థమైందా? పక్కింట్లో మాడు వాసన వచ్చేసిందని చెప్పి బయట కూర్చొని వీళ్ళు ఎప్పుడు ఇంతేనమ్మా మార్చుకుంటారు అనే మాటలు కాదు. లేకపోతే వాళ్ళు ఇదిగో అది చేశారు, ఇంత నష్టపోయారనే మాటలు కాదు. వారి నష్టంలో, వారి కష్టంలో నీవు అండగా ఉండే విధంగా వారికి ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే ఆ నష్టం రేపు నీ ఇంటి దాకా రావచ్చు, ఆ కష్టం నీ దరి చేరవచ్చు. కానీ
మనము వినే మాటలు, మాట్లాడే మాటలు క్రీస్తుని గూర్చినవైతే కనుక కష్టం కానీ నష్టం కానీ నీ దరిదాపులకు రాకుండా కావలి కాసే దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉంటాడు. ఎందుకంటే మనం మొదటగా ఏం చేస్తాం, ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. అయ్యా దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటినీ కూడా నీ అధ్యక్షతన తీసివై ప్రభువా అని మనము వేడుకునేవారుగా మనం ఉంటూ ఉంటాం. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడు, సర్వం సిద్ధం చేస్తుంటాడు. అర్థమైందమ్మా? సర్వం సిద్ధమనగానే ఈరోజు నేను విత్తనాలు నాటేశాను, అస్సలు వర్షాలు పడకపోయినా సరే నా పంట బాగా రావాలి, ఇలా కాదు. దానికి తగు మాత్రం ఏ రీతిగా వాతావరణం ఉండాలో ఆ వాతావరణము నాకు అనునిత్యము కూడా దయచేయమని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. సమాధానం కోల్పోయిన వారుగా ఉంటుంటాం, సంతోషాన్ని కోల్పోయిన వారుగా ఉంటుంటాం. అనేక చిక్కు ప్రశ్నలు మనలో ఉంటూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వారు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. మనలో ఉన్నటువంటి వేదనను తీసివేయగలిగినటువంటి వారు కూడా ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మనకు ఆత్మీయులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, మనకు దగ్గరగా ఉన్నవారు అనేకులు ఉండొచ్చు, కానీ నీ ప్రశ్నలకు సమాధానం వారి యొద్ద ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలన్నా, సంతోష సమాధానాలు కలిగి మనం జీవించాలన్నా, ఈ లోకములో మనము వేరుపరచబడిన వారుగా, ఈ లోకము వెలివేసిందన్నటువంటి భావనతో మనం ఉంటూ ఉన్నా కూడా, లోకములో ఏర్పరచబడిన వారుగా మనం ఉండాలి అని అనుకున్నా కూడా, మనము క్రీస్తుని గూర్చిన మాటలు వినుట వలన మనకు కలిగే విశ్వాసము మనల్ని స్థిరపరచబడుతుంది. అర్థమైందా? నేను ఈరోజు అడిగేశాను, నాకు రేపే కావాలి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమవుతుందమ్మా? ఈరోజు అడిగాను రేపు కావాలి కాదు. ఈరోజు నీ చేతిలో ఉన్నటువంటి విత్తనము అది మరలా అనేక విత్తనాలు నీ చేతికి ఇవ్వాలంటే ఎంత టైం పడుతుందమ్మా? ఒక్కొక్క గింజకు నిర్దిష్ట టైం ఉందా లేదా, సమయం ఉందా లేదా? ఉంటుంది. ఓన్లీ మనకు రైస్లో వడ్లలో ఉన్నటువంటి రకాలకే 3 నెలల పంట ఉంది, అలాగే 6 నెలల పంట ఉంది. అవునా? నెల రోజుల్లో వచ్చే పంట కూడా ఉందా, నెలన్నరకు వచ్చే పంట కూడా ఉంది అనుకుంటున్నాను. ఏదో మన స్టోర్లో వచ్చే రైస్ ఏదో 2 నెలకో వస్తుంది అంటారు. మరి అది ఎంతవరకు నిజమో మీకు మాత్రమే తెలియాలి. ఓకే, కాబట్టి అంటే మన చేతిలో ఉన్నటువంటి, అంటే మనము సేద్యపరిచేటటువంటి వాటిలోనే మనము ఈ సమయంలో నీవు రావాలి అని మనం ఆదేశించగలమా? ఆదేశించలేము. కాబట్టి ఈ లోకపరమైనటువంటి ప్రతి విధమైనటువంటి విధానాన్ని మనము జాగ్రత్త పరుచుకొని మనము దేవుల్లో ఎదుగుచూ ఫలించేవారుగా మనం ఉండాలి అంటే మనకు విశ్వాసం అనేది ఎంతో ముఖ్యమై ఉన్నది. ఆ విశ్వాసము ఉన్నది, దాన్ని కాపాడుకోవడం మరి ముఖ్యమై ఉన్నది. అర్థమైందా? నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు విశ్వాసం ఉంది, నేను పాటలు పాడుకుంటున్నాను, నాకు విశ్వాసం ఉంది, నేను వాక్యం చదువుకుంటున్నాను అంటే సరిపోయిందా? ఏముండాలి? ఇంకోటి క్రియ ఉండాలి. ఏమా? మనం చేసే ప్రతి పని కూడా దేవుని నామ మహిమార్థమైనదై ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచేదై ఉండాలి, ఆయన నామానికి మహిమ కలిగే విధంగా మన క్రియలు ఉండాలి. అందుకనే విశ్వాసముతో ఉన్నటువంటి, అంటే క్రియ ఎలా ఉండాలమ్మా? విశ్వాస సహితంగా ఉండాలి. అలాగే క్రియలేని విశ్వాసం కూడా ఏమవుతుంది? మృతమైపోతుంది. అర్థమైందా? అంటే ఒంటిగా ఉండి ఏమీ చేయలేదు. క్రియ ఉండాలి, విశ్వాసం ఉండాలి. కాబట్టి గుర్తుంచుకోవాలి మనం. అలాగే చూడండమ్మా, మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనానో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందుచున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడమ్మా, అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మన విశ్వాసం ఎవరి యందు ఉండాలమ్మా? దేవుని యందు ఉండాలి. అర్థమైందా?
మన తోటి వారు మనకు సహాయం చేయాలన్నా కూడా వారికి మనసు ఎవరు కలిగించాలి? దేవుడే కలిగించాలి. మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, మనం ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి గబుక్కన మనకు అడగకుండానే సహాయం చేస్తే మనం ఏమంటాం? దేవుడిలాగా వచ్చావు, దేవుడిలా సహాయం చేసావు అంటామా అనమా? అంటాం కదా. మరి మనం ఎవరైనా సహాయం అడిగినప్పుడు నువ్వు కనుక నాకు ఈ సహాయం చేస్తే నిజంగా నువ్వు నాకు దేవుడివి అంటావు. ఎందుకంటాము అంటే మన చేయి దాటిపోయిన దాన్ని మనకు వారు మేమున్నామని భరోసా ఇచ్చి చేసేదన్నమాట. అయితే ఇక్కడ మనము దేవుడిని అడిగే ప్రతిదీ కూడా మనం ముందునే పొంది ఉన్నామన్న సంగతిని మనం గ్రహించి ఉండాలి. ఎలా అంటే చూడండి, మనం ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా వెంటనే మనం వెళ్ళిపోయి కోటప్ప కొండకాడికి వెళ్ళాలా, ఆ నిలబడి ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడాలన్నాలా? అంతేనా? అది కాదు. నీవు మోయలేని, నీవు భారం అంటే భరించలేని భారం, కష్టాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, అయ్యా కొండలాంటి ఈ కష్టము నా మీద ఉన్నది, నేను భరించలేకపోతున్నాను, నేను అడుగుచూ ఉన్నాను కాబట్టి ఈ కష్టాన్ని నా నుండి తీసివేయ అన్నప్పుడు ఆ కష్టం నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అర్థమైందా? మొన్న యూట్యూబ్లో షార్ట్స్లో నేను ఒకటి చూశాను. ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల మీరు వెళ్ళి ఆ కొండను చూసి సముద్రంలో పడమంటే అది వెళ్ళిపోయి పడుద్దనగానే ఎవరు అవహేళన చేయుటకు 2 ఆవగింజలు తెచ్చి చేతిలో పెట్టుకొని, ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, ఇదిగో నా ఎదురుగా ఈ కొండ ఉంది, ఈ కొండ ఇప్పుడు వెళ్ళిపోయి సముద్రంలో పడాలి అన్నారు. ఎంతవరకు కరెక్ట్ వారు చేసిన విధానం? అమ్మా, కొండలాంటి నీ కష్టం, నీ బాధ, నీ వ్యధ, ఎందుకంటే కష్టం లేని నరుడు లేడు, మనోవేదన లేని నరుడు లేడు. హృదయాంతరంగంలో ఎవరికి కూడా చెప్పుకోలేని బాధ కలిగిన వారు అనేకులు ఉన్నారు ఈ భూమి మీద. అదేనమ్మా, వారి బాధ ఎవరికి చెప్పినా కూడా వారికి ఉపశమనం లభించని వారు అనేకులు ఉన్నారు ఇక్కడ. మరి వారికి ఆ భారం ఎలాంటిది, ఆ కష్టం ఎలాంటిది? వారికి మోయలేనిది, కొండంత భారం, ఎందుకంటే ఎవరూ దించలేనిది అది. కాబట్టి అటువంటి కష్టమైనటువంటి ఆ భారమును నా నుండి దూరపరచు దేవా అని అడిగినప్పుడు విశ్వాస సహితమైనటువంటి నీ ప్రార్థన, నీవు అడుగుచున్న విధానము, అడుగుడి మీకు ఇయ్యబడినని చెప్పిన దేవుని యొక్క మాట నెరవేర్పునకు కలుగునప్పుడు నీ కష్టము, నీ బాధ, నీ వ్యధ సమస్తము నీ నుండి దూరపరచబడుతుంది. అర్థమైందమ్మా? కాబట్టి మనము సందేహించకూడదు. మొదట మనము విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసం మనకు ఎలా వస్తుంది? క్రీస్తుని గురించిన మాటలు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంలో స్థిరమైన మనము క్రియతో కూడిన విశ్వాసముతో మనం ఉండాలి. అర్థమైందమ్మా? క్రియారూపము దాల్చకుండా మన విశ్వాసం మృతమవుతుంది కాబట్టి, ఎందుకంటే ఒంటరిగా ఉంటుంది కాబట్టి అది మృతమైపోతుంది. కాబట్టి అలా ఉండకూడదు. మనం విశ్వాస సహితమైన వారిని నిరూపించుటకు మనలో క్రియలు ఉండాలి. అలాగే మనం ఏదైతే దేవుణ్ణి అడుగుచున్నామో అది మనకు ముందుగానే దేవుడు చేసి ఉన్నాడని మనము నమ్మాలి. అందుకనే చెప్తూ ఉన్నారు దేవుడు, సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ప్రార్థన చేస్తాం. నిజం చెప్పండి, ఎంతమంది మనం ప్రార్థన చేసే ప్రార్థనలో కష్టమైన దాని గురించి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు సందేహిస్తూ ఎంతమంది ఉన్నామమ్మా? జరుగుద్దో లేదో సందేహించకుండా ప్రార్థన ఏ రోజున చేసామా? రేపటి రోజున ఏదైనా మనకు అవసరమై ఉన్నది ఏమా, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, అయ్యా రేపు నాకు అది కావాలయ్యా, నేను అది పొందాలయ్యా, లేదంటే నాకు అదే నా జీవితము అని మనం దేవుడిని నాకు దయచేయమని అడుగుతున్నాం. ప్రార్థన చేసి అయిపోయాక రేపు అది జరుగుద్దా లేదా అనే అపనమ్మకంతో లేమా? ఎవరమన్నా నా దేవునికి నేను చెప్పాను, ఇక ఆయన చూసుకుంటా అని విడిచిపెట్టి ఇక ఆలోచన లేకుండా చక్కగా జీవించిన వారు ఉన్నారా? సందేహిస్తాం. ఆ సందేహించడం వద్దని దేవుడు చెప్తున్నాడు. అమ్మా, తల్లిదండ్రుల బిడ్డలు ఇందాక మనం అనుకున్నాం, బిడ్డలు వెళ్ళి తల్లిదండ్రులను అడిగినప్పుడు వారికి సందేహం ఉంటుందా? మా నాన్న నాకు ఇది ఇస్తాడు అంతే అన్న నమ్మకం ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఒకవేళ అడిగినప్పుడు వాళ్ళ నాన్న ఇవ్వలేదనుకోండి, తర్వాత అయినా ఇంక అడగకుండా ఉంటారా? ఇప్పుడు చిన్నపిల్ల 6 నెలల పిల్లోడు వచ్చి నాన్న కత్తి నా చేతికి అంటే ఇస్తాడా తండ్రి? ఎందుకని? గాయపరుచుకుంటారు, తెలియదు కాబట్టి. అందుకని అప్పుడు తండ్రి ఇవ్వలేదని చెప్పేసి ఇక ప్రతిసారి తండ్రిని సందేహించవచ్చా?
అంటే దాని అర్థం ఏంటి? ఆ సమయం నీకు రాలేదు. లేట్ అవుతుందేమో కానీ జరగటం మాత్రం కన్ఫర్మ్. ఇది సినిమా డైలాగ్ అయి ఉండొచ్చు, కానీ నిజంగా మన దేవుడు మనకు చేసే విధానం అది. ఎందుకంటే తగిన సమయమందు, తగిన కాలమందు నేను నిన్ను ఏం చేస్తా అంటున్నాడమ్మా? హెచ్చిస్తానంటున్నాడు. నువ్వు అడిగింది ఇస్తానన్నట్లా, నిన్ను హెచ్చిస్తా. హెచ్చించడం అంటే అర్థం ఏంటి? మల్టిప్లికేషనేనా? మల్టిపుల్ చేయటమేగా. మనకు అంటే డెవలప్మెంట్ మనకు డబుల్ కావాలా? జస్ట్ కొంచెం ఉంటే చాలా. అమ్మా ఊరక సరదాగా మాట చెప్తున్నా, ఎవరు తప్పుగా అనుకోవాలి. ఇప్పుడు ఒక పంక్తిలో కూర్చున్నాం. పంక్తి అంటే ఏంటి? భోజనం చేసేటప్పుడు కూర్చున్నాం. మనం తినగలిగింది కొంచెమే, దానికన్నా ఎక్కువ పెడితే అయినా పర్లేదు తింటామా? వదిలేస్తామా? వదిలేస్తాం కదా. అంటే గమనించండి, అది క్షయమైనది. ఓకేనా? నీకు ఆరోగ్యం ఇస్తా అన్నాడు దేవుడు, శాశ్వత కాలం అన్నాడు. ఈరోజు నువ్వు ఏదైతే తినగలుగుతున్నావో అదే నీ జీవితకాలం. అంటే అదే అంటే అక్కడ పెట్టిందని కదా మన ఉద్దేశం. ఈ రోజున మనం ఏ రీతిగా అయితే మనం పూర్తిగా తినగలుగుతున్నామో అదే జీవితకాలం తినే ఆరోగ్యం నీకు ఉందనుకోండి ఏమా, అది అక్షయమైనదే కదా. అవునా కదా? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో కొన్ని తినగలరు, కొన్ని తినలేరు. అవునా? గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి, లేదంటే ఎసిడిటీ ప్రాబ్లం కానీ ఉన్నవాళ్ళు కారం అవి ఎక్కువ తినలేరు. అలాగే అంటే ఎందుకు దీంతో కంపేర్ చేస్తున్నానంటే జస్ట్ భోజనం లేకుండా నరుడు ఉండలేడు కాబట్టి చెప్తున్నా. ఓకేనా? ఎందుకంటే మనం జీవించాలి అంటే భోజనం చేయాలి కదా. అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇంకోటి లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏ రీతిగా అయితే పిల్లలు తల్లిదండ్రుల్ని గట్టిగా అంటే ఇస్తారు అన్న నమ్మకంతో అడుగుతున్నారో, వారు ఈరోజు అడిగి నాన్న రేపు, లేదంటే ఫోన్ చేస్తాడు, మా వాడు ఫోన్ చేస్తాడు నాకు, వచ్చేటప్పుడు పలాని తీసుకురా నాన్న అంటాడు. సరే నేను ఏ టైంకైనా వస్తాను అనుకొని వాడు ఏం చేస్తాడు, ఇంకా నిద్రపోతాడు. పొద్దున్నే వచ్చి ఇల్లంతా వెతుక్కుంటాడు, తర్వాత నా దగ్గరికి వస్తాడు తేలేదా అని. తేకపోతే తెచ్చుంటే నేను లేస్తారు కదా కనపడదు ఇంకా. అర్థమైందా? అలాగే మనం అడిగింది దేవుడు మనకు చేస్తాడు అన్న నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ తగిన సమయం కొరకు మాత్రమే మనం వేచి ఉండాలి. కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. ఇంకా ఇవ్వలేదు అని మనము ఆతృత పడకూడదు. అర్థమైందమ్మా? ఎందుకంటే నీకు ఇచ్చుటకు నిర్దిష్ట సమయమును దేవుడు ఏర్పరచి ఉన్నాడు. సిద్ధపరిచిన సమయమున నీకు ఇవ్వక తప్పదు, ఇచ్చి తీరుతాడు. కాబట్టి మనం అడిగేది ఏదైనా సరే దేవుడు నాకు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడన్న విధానాన్ని మనం గమనించి సంతోషంగా జీవించేవారుగా మనం ఉండాలి. అలాగే చూడండమ్మా, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం చూడండమ్మా. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినును, కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాస మూలము కానిదేదో అది ఏమై ఉన్నదమ్మా? పాపమై ఉన్నది. అర్థమైందా? అంటే మనలో ముఖ్యముగా దేవుడు మనకు కార్యాలు చేయాలన్నా, మనకు ఆదరణగా ఉండాలన్నా, మనకు వెన్నంటి ఉండి నడిపించాలన్నా, మనం అడిగిన సమస్తము తీర్చాలన్నా, మన వేదన తీసివేయాలన్నా మనకు ముఖ్యమైనది ఏంటిది? విశ్వాసము. కానీ విశ్వాస మూలము కానిదేదో అదేమై ఉన్నది? పాపమై ఉన్నది. పాపారీతకు జీతం ఏమై ఉంది? మరణమై ఉంది. అర్థమైందా? అంటే ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే విశ్వాస సహితమైనటువంటి వారుగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నీలో విశ్వాసము లేని ఎడల నీవు ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా ఉన్నావు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి విశ్వాస మూలము కానిదేదో అది ఏమైందమ్మా? పాపమై ఉన్నది. అర్థమైందా? విశ్వసించిన వారుగా మనం ఉన్నప్పుడు ఇక అవిశ్వాసానికి ఏమాత్రము తావునివ్వకూడదు. అర్థమవుతుందా? మనము ఏ రీతిగా అయితే మనం విశ్వసించామో నా దేవుడు నాకు ఇస్తాడు అంతే, ఇంకొకటి ఉండకూడదు. ఆలోచించే విధానంలో కూడా ఇక దాని గురించి ఆలోచించకూడదు. మరి ఎవరు ఎలా ఉంటారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇంకా ఏమో ఆలోచించను. అది ఏమైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు. ఇస్తాడు అని ఆయన చెప్పిన తర్వాత ఇవ్వకుండా అయితే ఉండడు. పొందాలన్నటువంటి కోరిక మనలో రోజు రోజుకి ఎలా ఉండాలి?
పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఇచ్చేది హెచ్చిచ్చి ఇస్తా అన్నాడు. అర్థమైందా? అర్థమవుతుందమ్మా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చేటలో ఏమైనా ఈ శనగపప్పు అట్లాంటివి ఉంటాయి కదా, చిన్నపిల్లల కాడికి తీసుకెళ్ళి ఆఫర్ చేసాం, తీసుకోండి అమ్మా అని. వాళ్ళు వద్దు వద్దు అన్నారు. సరే అట్లా వద్దు వద్దు అంటున్నారని చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే గుప్పిడితో తీసి వాళ్ళ జేబులోనో దోశల్లోనో పోసి పంపించారు. పక్కన ఇంకొకళ్ళు అడిగారు, ఏంది మరి ఆంటీ ఇస్తుంటే తీసుకోలేదు, అంటే ముందు తీసుకోమన్నప్పుడు తీసుకోలేదు అంటే, నేను తీసుకుంటే కొంచెమే వస్తాయి, ఆంటీ అయితే ఎన్ని చుద్ది మరిన్ని చుద్ది, అందుకని నేను మొహమాట పడ్డాను ఓకే అని. అలాగే దేవుడు కూడా మీరు అడిగేవి ఎంత అన్నాడు? చాలా కొంచెమే మీరు అడిగేది, నేను ఇస్తే మరింతగా మెండుగా ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారంగా ఇస్తా అన్నాడు. సాదృశ్యం కూడా చూపించేశాడు దేవుడు. ఎక్కడ? సముద్రంలో చూపించలేదా? రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేపైనా దొరికింది వాళ్ళకి? దొరకలా. కానీ ప్రభు ఏం చెప్పారు? ఇప్పుడు వేయమన్నాడు. ఆయన మాటగా ఆ స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చాడు. ఏమని? అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక చేప అయినను దాని పిల్లైనను మాకు దొరకలా, కానీ నీ మాట చొప్పున మేము ఇప్పుడు వలలు వేస్తున్నాం అన్నారు. ఎలా పట్టారమ్మా? 2 దోణిల నిండా వలలు పిగులునంతగా విస్తారమైనటువంటి చేపల్ని వారు పట్టారా లేదా? పట్టారుగా. ఒడ్డుకు తీసుకొచ్చాక వేసే ఏమన్నాడు? వాటిని విడిచి నన్ను వెంబడించమన్నాడు. అవునా? మనమైతే ఇదేంది ప్రభువా, ఏందయ్యా నువ్వు కష్టపడి రాత్రంతా మాకు దొరకపోయినా ఇప్పుడు దొరికినాయి, వండుకోవాలా, తినాలా, అమ్ముకోవాలా, డబ్బులు సంపాదించుకోవాలా, అప్పుడు వస్తాం నీతో పాటు అన్నారా ఎవరైనా? వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళలేదమ్మా? ఈరోజు ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా? ఉంది కదా. అదే వెళ్ళకుండా ఉండుంటే పేరుండేదా? మరి ప్రభు మాట విని ఆయన చిత్త ప్రకారము చేయువాడు ఆయన వాడై ఉండగా ఆయన పేరు జీవగ్రంథంలో లిఖితమవుతుందా అవదా? అవుతుంది కదా. మరి జీవగ్రంథంలో మన పేరు కావాలనే ఆశ మనకు ఉందా లేదా? ఉంది కదా. ఈ లోకంలో సంతోషంగా ఉండాలనే ఆశ మనకు ఉందా లేదా? అనుకోవచ్చు, డబ్బుంటే సంతోషం, ఆస్తులుంటే ఆనందం, లేకపోతే బాగా అంటే అది ఉంటుంది కదా, ఏమంటారు? కాదు, పరువు ప్రతిష్టకి ఇంకోటి ఉంటుంది, పరపతి ఉంటే అసలు ఇంకా నాకు ఎదురే లేదు అనుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా? ఉన్నన్ని రోజులే ఉంటుంది. అది విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడైతే నిలబడి ఉంటే పేరు పెట్టి మర్యాదగా పిలుస్తారు, గారు పెడతారు, తర్వాత ఏదో ఒక పేరు, ఓకేనా, వారి పేరు పెట్టి గారు పెడతారు. గారు తీసేయాల్సి వచ్చినప్పుడు పేరు కూడా పిలుస్తారా? చక్కగా పల్లకిలో తీసుకెళ్తారా? ఏమ్మా, ఆడికెళ్ళాక చివరిసారిగా తీరని చెప్పి కూర్చోబెట్టి భోజనం పెడతారా నోట్లో, తినలేకపోతున్నాడని? ఏమి ఉండదు. కానీ మనం ఉన్నన్ని రోజులు ఈ లోకంలో సంతోషంగా ఉండాలంటే మనకు దేవుడు తోడుగా ఉండాలి. ఆస్తి లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, పరపతులు లేకపోవచ్చు, ఏమైనా లేకపోవచ్చు, కానీ దేవుడు తోడుగా ఉంటే సమస్తము నీ పక్షానే ఉంటుంది. అర్థమవుతుందా? అవన్నిటినీ పొందుకోవాలంటే మనం దేవునిలో అత్యంతగా ఎదగాలి. అయితే మన విశ్వాసము మనలో ఉంది అంటే సరిపోదు, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనది. అది ఎలాగో చూడండమ్మా. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనం చేసే ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయాలి. ఇష్టం లేకుండానే చేస్తాం పనులు. గమనించండి, ఎవరన్నా ఏదన్నా మనల్ని అడిగితే మనం ఇష్టం లేకుండానే చేస్తాం, అయినా కూడా ప్రేమతో చేయాలి. అర్థమవుతుందా? సనుగుతూ గొనుగుతూ మనం ఏ పనులు కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలమి అని మనం ఉన్నాం కదా, అందరం దేవుని బిడ్డలమన్న ఆలోచనతో ఉన్నాం కదా. దేవుని బిడ్డలమన్న ఆలోచనతో ఉన్నవారం మనల్ని ఏమన్నా సహాయం అడిగినా, ఏమన్నా పనులు చేసి పెట్టమని అడిగినా, మనం వాటిని చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? పొద్దుగూకులు నాకే చెప్పుద్దా అనాలా, ఎప్పుడు పోయిద్దా అనాలా, అంతేనా? అలాగేనా? కాదు, ప్రేమతో చేయాలి.
నా పని నేను ఎలా చేసుకుంటానో ఎదుటివారి పనిని కూడా నేను చేయగలిగితే, అది గమనించండి, చేయగలిగితే ప్రేమతో చేయాలి. ఎందుకంటే నాకు ఈ అవకాశం లభించింది. ఏమో ఎవరికైనా లభిస్తుందా? కానీ ఊరొక మాట చెప్తా, తప్పుగా ఎవరు అనుకోవాకండి. ప్రైమ్ మినిస్టర్ వచ్చి మీ దగ్గరికి ఇక్కడికే వచ్చేవారినన్నా పేరు పెట్టి పలానా వాళ్ళని పిలిచి అమ్మ నువ్వు వెళ్ళి ఈ పని చేయంటే నాకే చెప్తాను తిట్టుకుంటూ వెళ్తారా పిఎంని? అస్సలు నన్ను పిలిచారు, నాకు చెప్పారని చెప్పి పరిగెత్తుకుంటూ పోయి పని చేసేస్తా. అవునా కదా? అవునా? ప్రతి వారి విషయంలో అలాగే ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరూ కూడా నీ రక్త సంబంధి కాకపోయి ఉండొచ్చు, నీ బంధువు కాకపోయి ఉండొచ్చు, కానీ నీ ఆత్మ సంబంధి. అర్థమైందా? నీ క్రియ, నీవు చేసే ప్రతి పని కూడా నీ గురించి సాక్ష్యం పలుకుతుంది. వీరే నిజమైన దేవుని బిడ్డలు అనే సాక్ష్యం పలికే విధంగా ఉండాలి మన జీవితం. అర్థమైందమ్మా? కాబట్టి మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అర్థమైందా? విశ్వాసం కొద్దిసేపు మనం అటు కొద్దిసేపు ఇటు అలా రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదు. రెండు పడవల మీద కాళ్ళు పెడితే ఏమవుతుందమ్మా? ఏమైపోతుంది? రెండు డివైడ్ అయిపోయినాయి అంటే మనం ఏడంటాం? చక్కగా స్విమ్ చేస్తుంటాం. అంటే దాని అర్థం కొట్టుమిట్టాడతాం. కాబట్టి గమనించాలి, మనము దేవునితో ఎదగాలనుకుంటే దేవునితో ఉండాలి, దేవుడు వద్దు అనుకుంటే పక్కకి వెళ్ళిపోయి ఉండాలి. అంతేగాని కొద్దిసేపు నేను దేవునిలో ఉన్నాను, కొద్దిసేపు లోకంలో ఉన్నాను అన్న రీతిగా ఉండకూడదు. అందుకని విశ్వాసమందు నిలకడగా ఉండుడి, అలాగే పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషంగా ఉండాలి. నా దేవుని నేను అడిగాను, నా దేవుడు నాకు ఇస్తాడు, మీరెవరు నన్ను ఏమనాల్సిన పని లేదు. ఎందుకంటే వేదనతో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్న వారిని చూసి అవహేళన చేసేవారు అనేకులు ఉండొచ్చు. అయితే వారి విషయమై మనం అభ్యంతర పడేవారుగా మనం ఉండకూడదు. మనం దేవుడిని అడిగేసాం, ఆయన ఇచ్చేశాడు. కొంత సమయం ఈరోజు ఆర్డర్ పెట్టాం, అమెజాన్లోనూ దేంట్లోనూ ఆర్డర్ పెట్టాం, రావడానికి ఎన్ని రోజులు పట్టిద్దమ్మా? కొద్ది రోజులు పట్టింది. ఉన్న వస్తువుని నువ్వు ఆర్డర్ పెడితే రావడానికి ఒక 4 రోజులు 5 రోజులు పట్టుద్ది. అసలు లేని దాన్ని నువ్వు ఆర్డర్ పెట్టావు అనుకో, అది తయారు చేయడానికి ఎంత టైం పట్టుద్ది? తయారు చేయాలిగా, ఫైనలైజ్ చేయాలిగా, టెస్టింగ్ చేయాలిగా, మరలా దాన్ని ప్యాకింగ్ చేయాలిగా, నీకు పంపించాలి. టైం పట్టుద్దా లేదా? రెడీగా ఉన్నదాన్ని మనం ఎప్పుడు అడుగుతాం? దేవుణ్ణి అడగం. మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో అది అప్పుడే పురుడు పోసుకుంటుంది, అది అప్పుడే సిద్ధపరచబడుతుంది, అది అప్పుడే రూపాంతరం చెందుద్ది. మన దగ్గరికి రావడానికి కొంత సమయం పట్టుద్ది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాల్లో, అంటే మనుషుల్లో ఏ 2 వేలిముద్రలు ఒకటి ఎలా కావో అదేవిధంగా వారు అడిగే కోరికలు కూడా ఒకటి కావు. అర్థమైందా? కాబట్టి మనము విశ్వాసమందు నిలకడగా ఉంటూ పౌరుషంగా ఉండాలి. ఈ లోకం మనల్ని బాధించవచ్చు, ఈ లోకం మనల్ని కష్టపెట్టవచ్చు. వీటన్నిటిని చూసి మనము కృంగిపోయేవారుగా మనం ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. నా దేవుడు నాకు చేస్తాడంతే, చేయకుండా దేవుడు ఉంటాడమ్మా? అందుకని మనం మొదటి లేఖనంలో చదువుకున్నాం ఏమని? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం అడగాలి అంటే మన మాట వినాలి కదా. ఇప్పుడు బిడ్డలు చక్కగా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ ఉంటే వాళ్ళు ఏది అడిగినా కూడా వారి శక్తికి మించిందైనా కూడా తీసుకురావడానికి తల్లిదండ్రులు సిద్ధపడతారా లేదా? అలా కాకుండా తల్లిదండ్రుల మాట వినకుండా ఎలా పడితే అలా ఉన్నారనుకోండి, చేస్తారా? చేయగలిగింది ఆయన చేస్తారా? చేయరు. మరి నీ దేవునికి నీవు యోగ్యమైన వాడుగా ఉంటే కదా నువ్వు అడిగినప్పుడు నీకు ఇచ్చేది. అవునా కదా? అలా ఉండాలంటే ఏముండాలి? మనం విశ్వాసంలో స్థిరులమై ఉండాలి, నిలకడగా ఉండాలి. కాబట్టి గమనించాలి. అలాగే మన విశ్వాసాన్ని కాపాడుకునే విధానము చాలా ముఖ్యమై ఉన్నది. చివరిగా చూడండమ్మా, ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండమ్మా. ఇవన్నీ కాక విశ్వాసమును దారి పట్టుకోండి, దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటిని ఆపుతూ శక్తివంతులవుతారు. మన విశ్వాసాన్ని కాపాడుకోవటం ఎంతో ముఖ్యమై ఉన్నది. ఎందుకంటే అపవాది ఏ వైపు నుంచి అయినా సరే కృంగ తీయటానికి అనేకమైనటువంటి ఆశలు చూపిస్తాడు, బాధలు చూపిస్తాడు, కష్టాలు చూపిస్తాడు. అర్థమైందమ్మా?
వీటన్నిటి నుంచి మనం కృంగిపోకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులం అవుతాం. అర్థమైందా? ప్రతి ఒక్కరిలో ఉన్న వేదన పోవాలి అంటే మనకు ఇంకొక ఆలోచన రాకూడదు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఇంకోటి రాకూడదు. దీన్ని ఎలా జయించాలో ఆలోచించాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇళ్లలో ఎప్పుడు చూసేది, ఎలుకలు చూస్తాం లేదమ్మా? ఆ ఎలుక ఇంట్లోకి ఎలా ప్రవేశించుద్ది? అది మనం తలుపులు తీసున్నప్పుడు వచ్చింది, తలుపులు వేసినా వచ్చింది. ఎట్లా వస్తుంది? దానికి అడ్డుగా ఉన్న వాటన్నిటిని కొరుకుతా బెజ్జాలు చేసుకుంటా లోపలికి వచ్చేస్తుంది. కానీ అదే ఎలుక చక్క బోన్లో పడ్డాక అది ఎందుకు బయటికి వెళ్ళలేకపోతుంది? ఇప్పుడు ఆలోచించారా? తలుపు మన పాత తలుపులు కానీ ఏమైనా చూసినట్లయితే కన్నాలు పెట్టుకొని ఉంటుంది, కొరికి 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 అవి రావడానికి దారి ఏర్పరచుకొని ఉంటాయి, అవునా? అలాగా అంతలా చక్కని కట్ చేసుకొని లోపలికి రాగలిగిన ఎలుక మరి ఒక ఓవర్ నైట్లో మనం నిద్రపోతున్నాము, రాత్రి పడింది అనుకోండి, తెల్లారిలోపు అది కట్ చేసుకొని వెళ్ళలేదా? వెళ్ళగలుగుతా లేదా? వెళ్ళాలి అనుకుంటే. కానీ ఎందుకు వెళ్ళలేకపోతుంది అది? దాని ఆలోచన ఏమైపోయిందంటే నేను దొరికిపోయాను. కానీ ముందు ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? నేను ఎలా అయినా సరే ఆ ఇంట్లోకి ప్రవేశించాలి, ఆడున్నది తినాలి. కానీ ఇక్కడేంటో తెలుసా? నేను బంధించబడ్డాను, నేను వెళ్ళలేను. ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ఇంకా దానికి రాదు. భయం, కంగారు, అటు ఇటు పరిగెడుతుంది. కానీ దానికి సహజ గుణమైనటువంటి కొరికే విధానాన్ని మాత్రం అది గుర్తుకు తెచ్చుకోలేదు. అలాగే నరుడు కూడా కష్టాల కడలిలో ఉన్నప్పుడు వాడు ఎలా బయటపడాలో తెలుసుకోలేడు. ఎందుకంటే ఆ ఆలోచన, తన విచక్షణ అంతా కూడా ఏమైపోతుందంటే బ్లాంక్ అయిపోతుంది. ఆ సమయమున నీవు కృంగిన వేళ, నీవు నశించిపోవచ్చున్నావని నీకు అనిపించిన సమయాన ఒక్కసారి తండ్రి నేను నశించుచున్నానయ్యా అని నువ్వు అడిగిన ఎడల ఆయన చేయి చాచి నిన్ను పట్టుకొని లేవనెత్తే గొప్ప దేవుడు. అదేనమ్మా, అల్ప విశ్వాసంతో మునిగిపోబోయాడు ఆయన, అయినా కూడా మరలా ఆయన్ని చేయబట్టుకొని పైకి లాగాడా లేదా? కాబట్టి మనము ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కష్టాలు మనకు అపవాది అగ్నిబాణాల వలె వేస్తూ ఉంటాము. అయితే వాటన్నిటిని ఆర్పగలిగిన శక్తివంతులుగా మనం ఉండాలంటే కనుక మనలో విశ్వాసము అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషించేదయ్యి. ఎందుకంటే డాలు వలె పనిచేస్తుంది. కాబట్టి విశ్వాసం ఉండాలి, విశ్వాస సహితమైన క్రియ ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి. విశ్వాసాన్ని తెచ్చుకునే విషయంలో మనము దేవుని యొక్క లేఖనాలను వినేవారుగా ఉంటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మన అడుగు సమస్తమును దేవుడు తన యొక్క అధ్యక్షతన మనకు దయచేస్తూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి మనం కృంగిపోయే వారం కాదు, మనం నిలబడేవారం. కృషించిపోయే వారం కాదు, మనము శక్తివంతులుగా ఉన్నవారు. నశించేవారము కాదు, మనము రక్షించబడేవారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి మన అవసరతలు సమస్తము కూడా దేవుని యొక్క అధ్యక్షతన తీర్చుకునేటకు మనకు అవసరమైన ఒకే ఒక్క గొప్ప విధానము విశ్వాసము. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాము గారు ఎవరని పిలువబడ్డారు తెలుసా? విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. కానీ ఏమని పిలువబడ్డాడు తెలుసా? దేవునికి స్నేహితులని పిలువబడ్డాడు. అర్థమైందా? ఆయన విశ్వాసం ఎలాంటిది? నిరీక్షణకు ఆధారము లేని సమయాన. ఎందుకంటే మనం అనుకోండి అమ్మా, మనం ఇక్కడి నుంచి నర్సరావుపేట 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంది అమ్మా, మనలో శక్తి ఉంది, బలం ఉంది, బస్సులు లేవు, వెహికల్స్ లేవు, ఏం లేవు. అవసరం అర్జెంట్ అయిన పని నడిచి వెళ్ళాలంటే వెళ్ళిపోతాం లేదా? వెళ్తాంగా. ఇదే సముద్రం అయితే నడవగలమా? ఇంకా నిరీక్షణ ఉందా మనకు? మనం వెళ్తామని నిరీక్షణ ఉందా? అంటే అంటే అయ్యే అవకాశమే లేని సమయాన ఆయన నిలబడ్డ విధానం, నిరీక్షణకు ఆధారమే లేని సమయమున ఆయన దేవుని నమ్మెను కనుక అతడు నీతిమంతుడిగా ఎంచబడింది. ఆయన దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడింది. అంటే మనం అనుకుందాం, ఇప్పుడు మనం మన పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకునే వాళ్ళం కదా, మనం నాకేం తక్కువ అనుకునే వాళ్ళమే కదా. మరి మనకేం తక్కువ? మనం మాత్రం అనిపించుకోవద్దా దేవుని స్నేహితులమని? అబ్రహాం గారే గొప్ప, మనం గొప్ప కాదా? విశ్వాసంలో స్థిరులమైతే మనం కూడా అబ్రహాం గారి వంటి వారం అవమా? అవుతామా అమ్మా? ఊరుకో పాస్టర్ గారు, బయటికి పోతే నా శత్రువు ఎదురైతే నా నోట్లో మాటలు ఆగవు.
ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు, నేను మాట్లాడేస్తా, మళ్ళీ వెళ్ళి నేను మోకరిల్లి ప్రార్థన చేస్తాను. ఉపయోగం ఉందా? శత్రువుని ప్రేమించలేనప్పుడు శత్రువైన నిన్ను దేవుడు ఎలా ప్రేమించాలి? వాస్తవానికి మనం దేవుడి శత్రువులమేగా ఏమ్మా. ఇప్పుడు ఒకరి నిమిత్తము నాకు ఇష్టమైన వారు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందనుకోండి, ఎవరి నిమిత్తం అయితే ప్రాణత్యాగం చేశారో వారు నాకు శత్రువులేగా, అవునా కదా? మరి శత్రువైన వాడిని ప్రేమించాడు కాబట్టే కదా నిత్యరాజ్య వారసత్వం మనకు లభించింది. అంటే మనం శత్రువులో ఉండగా మనల్ని ప్రేమించాడు కాబట్టే కదా నిత్యరాజ్య వారసత్వం మనకు లభించింది. మరి నీ శత్రువు నీకు కంటపడ్డప్పుడు వెంటనే ఇంట్లో పరిగెత్తి కత్తి తీసుకొని రావాలా, లేదా కనీసం కర్రన్నా తేవాలా, అంతేనా? అప్పుడు శత్రువుగానే మిగిలిపోతాడు. నీ శత్రువుకి సహాయం చేయి, నీ శత్రువుని నీ యొక్క మిత్రుడిగా ప్రేమించు. ఒకవేళ వాని వల్ల నీకు హాని కలిగి ఉండొచ్చేమో, అంటే వాడు నిన్ను మిత్రుడిగా అనుకోకుండా కపట ప్రేమను కానుపరిచి తగు సమయమున నీకు ఏదైనా హాని చేసి ఉండొచ్చు. కానీ ఆ హాని కూడా జరగకుండా అతని మనసు మార్చే గొప్పది. ఎందుకంటే మన చుట్టూ శత్రువులు ఉంటే మన కంటి మీద కునుకుండదు, ఉంటుందా? కానీ చుట్టూ స్నేహితులైతే ఆ స్నేహితుల్ని దాటి ఏ శత్రువైనా రాగలడా? ఎవ్వరూ రాదు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక మనం ఆ విశ్వాసంలో స్థిరులమై దేవుని నామ మహిమార్థమైన జీవితాన్ని మనం జీవించుటకు చాలిన జ్ఞానమును దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.